అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 8వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి జీవితంలో ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలనైతే కనుగొనబోతున్నారు, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కారం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువు గారి ద్వారా ఎంతో మంది అయితే లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారాలను తప్పకుండా పొందండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్త దారిని చూపించే కొన్ని కష్టాలు, నిరాశలు, ఎదురుచూపులు, ఎన్నో ఇబ్బందులు మీరు ఇంతవరకు ఏర్పడినవన్నీ కూడా తీరిపోయే భావన అయితే మీకు రేపటి రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతుంది. ముందుకు సాగాలనే ధైర్యం మీకు పొందుతారు. రేపటి రోజున సాయంత్రం సమయానికి మీకు అసలు తేలికగా తీసుకోకండి. ఆ సమయం మీకు జీవితాన్ని మార్చబోయే ఒక పెద్ద శక్తిని అయితే మిమ్మల్ని నింపబోతుంది. ప్రతి చిన్న మాట కూడా మీకు పెద్ద సదవకాశాన్ని అయితే మీకు కలిగించబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా సాయంత్రం పూట ఎంతైనా మీకు చాలా మేలు కలిగించే సమయం అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర రేపటి రోజున శక్తివంతమైన ఒక మంచి వార్త అయితే రాబోతుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు పూర్తిగా తొలగిపోబోయే రోజునైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున ఎన్నో సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా పడమర దిక్కు, వాయువ్య దిక్కులో మీరు ప్రయాణం చేయడం చాలా మంచిది. మీరు వెళ్ళిన పనులు పూర్తి అవుతాయి, సజావుగా అయితే సాగిపోతాయి. రేపు ఉదయం నిద్రలేచిన వెంటనే ఇష్టదైవ నామస్మరణ చేసుకుని ఒక చిన్న దీపం వెలిగించి 2 నిమిషాలు శాంతంగా కూర్చొని సానుకూలంగా మారిపోవాలని, రోజు మొత్తం ప్రశాంతంగా గడవాలని మీరు తప్పకుండా కోరుకోవాలి. సాయంత్రం సమయంలో మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపుని తీసుకురాబోయే ఒక వార్త మీరు అందుకోబోతున్నారు. సాయంత్రం 6:30 లోపు జరగబోయే ఒక సంఘటన మీ ఆలోచనలు పూర్తిగా మార్చివేయబోతుంది. ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే వార్త ముందుగా ఎటువంటి సంకేతం ఇవ్వకుండా హఠాత్తుగా మీ ముందుకు రాబోతుంది. ఆ వార్త వినే క్షణంలో ఒక సంభ్రమాశ్చర్యానికైతే మీరు గురి కాబోతున్నారు. ఇది నిజమేనా అని మీరు ఆ భావనలో మీరు ఉండిపోబోతున్నారు. రేపటి రోజున చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేటువంటి ఒక పరిచయం కావచ్చు. ఆమె మాటల్లో ఒక నమ్మకం అయితే, ఒక స్పష్టత అయితే ఉంటుంది. మీ మనసులో కొత్త వెలుగును నింపబోతుంది. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక విషయం లేదా మనసులో దాచుకున్న ఒక కోరిక ద్వారా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ఆర్థిక పరిస్థితికి సంబంధించింది కావచ్చు, కుటుంబంలో జరగబోయే ఒక శుభకార్యానికి సంబంధించిన శుభవార్త కూడా కావచ్చు. కొంతవరకు మీకు నిరాశ కలిగించబోవచ్చు, మళ్ళీ ధైర్యాన్ని పుంజుకోవచ్చు. మంచి మంచి రోజులు కూడా మీకు రాబోతున్నాయనైతే ఒక మంచి నమ్మకం అయితే ఏర్పడబోతుంది. ఆ వార్త వినగానే వెంటనే స్పందించకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు నిర్ణయం తీసుకునే ముందు మీకు ప్రభావితం చేయబోయే అంశాల గురించి మీరు తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఉంది. చాలా సంభాషణలు జరిగిన తర్వాత చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ఇది కేవలం చిన్న వార్త కాదు, మీ యొక్క జీవితానికి ప్రారంభమైన సంకేతం అయితే కావచ్చు. సాయంత్రం ఆ క్షణంలో మీరు మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి మీ మనసు చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని నమ్మితే హృదయపూర్వకంగా నమ్ముతారు. మీ దగ్గరకు వచ్చి 2 నిమిషాలు మాట్లాడితే చాలు నిజాయితీగా భావించి వెంటనే దగ్గర చేసుకుంటారు. అటువంటి గొప్ప మనస్తత్వం మీకు బలహీనత కూడా మారబోతుంది. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం వల్ల ఎన్నోసార్లు మోసపోతూ ఉన్నారు. నమ్మిన వ్యక్తుల ద్వారా మీ వెనక మాట్లాడడం, మీ యొక్క విశ్వాసాన్ని, ద్రోహాన్ని అన్నీ కూడా ఉపయోగించుకొని వారు అనుభవాలే మీకు మళ్ళీ అదే తప్పును
తిరిగి తిరిగి చేస్తూ ఉండడం వల్ల, అటువంటి స్వభావం వల్ల మీకు ఒక మంచి మనస్తత్వం అయితే అలానే ఉంటుంది. అది మీకు నమ్మకంగా అయితే ఏర్పడబోతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు, నిజాయితీగా ఉండరు కనుక, ప్రతి ఒక్కరి మాటల్లో నిజం ఉండదు కనుక, మంచితనాన్ని ఉపయోగించుకోవడం మాత్రమే మీ దగ్గరకు వస్తారు. మీ యొక్క బలహీనతను తెలుసుకొని మీపై ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు ముందుకు వెళ్ళి చివరికి నష్టపోయేది మీరు మాత్రమే అని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం అనైతే తెలుసుకోవాలి. మీరు ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి, ఆలోచించండి, పరిశీలించండి. మీ అనుభవానికి మీ తగిన నిర్ణయాలు మీరు తీసుకొని తద్వారా వారితో ఎటువంటి స్నేహభావాన్నైనా మీరు కలుపుకోవడం ఎంతైనా మంచిది. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎంతవరకు ఉంచాలి తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం. కాస్త జాగ్రత్తగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలకు ముందుగా మీరు నివారించగలుగుతారు. మీ యొక్క నిర్ణయంపై మీకు నమ్మకం తప్పకుండా కలిగి ఉండాలి. రేపటి రోజున సాధారణమైన రోజైతే కాదు, రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్త మలుపు కూడా తిరగబోతుంది. ఇప్పటి వరకు ఎదురవుతున్న ఆటంకాలు, ఆలస్యాలు అన్నీ కూడా, నిరాశలు ఇవన్నీ కూడా మీకు తగ్గుతూ అనుకూలమైన పరిస్థితి అయితే ఏర్పడబోతుంది. అన్ని రంగాల్లో కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఒక్క మాట కాదు కానీ మీరు ఎన్నో తప్పకుండా అయితే తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నట్టుండి మీ యొక్క రాశిగల వారికి, ఉద్యోగ రంగంలో చేస్తున్న వారికి ఒక పనుల్లో స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మీ యొక్క కష్టానికి గుర్తింపు రాకపోయినా ఇకపైన మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం మొదలు పెడతారు. మీ యొక్క బాధలు, బాధ్యతలు, ప్రమోషన్స్ అన్నీ కూడా మీకు మంచిగా అయితే, అనుకూలంగా అయితే రాబోతున్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన కొన్ని మళ్ళీ ముందుకు అయితే పనులు సజావుగా సాగబోతున్నాయి. మీ యొక్క లాభాలను తీసుకొని ఫలితాలను కనిపించడం లేదని కొత్త ప్రారంభాలు కూడా రాబోతున్నాయి. ఇక ఈ యొక్క రాశిగల విద్యార్థులకైతే రేపటి రోజున చదువుపై ఎంత దృష్టి సారించవలసిన అవసరం చాలానే ఉంది. మీరు చదువుపై ఏకాగ్రత వహించడం వల్ల మంచి మంచి ఫలితాలను కూడా మీరు రాబట్టుకోగలుగుతారు. ఎన్నో ఫలితాలను సాధించే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ రంగంలో, ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ప్రేమలో ఉన్నటువంటి వారికి సహాయం కూడా అనుకూలంగా ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. దూరమైనటువంటి బంధాలు మళ్ళీ తిరిగి దగ్గరయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి గురించి కొంతవరకు కష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. కొత్త ఆదాయం వచ్చే మార్గాల దిశ వైపు మీరు క్రమంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఆరోగ్య జీవితంలో మీకు రేపటి రోజున ఎంతైనా మెరుగుదల కనబడుతుంది. ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న సమస్యలు తరచూ కూడా మీకు ఒక శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున సరికొత్త ప్రారంభంగా మీకు ఇంతకాలం ఎదురు చూసినటువంటి అనుకూల పరిస్థితులు కూడా మీ వైపు తిరగనున్నాయి. అటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు మంచి సత్ఫలితాలు కూడా తప్పకుండా సాధించగలుగుతారు. మంచి అవకాశాన్ని వదులుకోకుండా ధైర్యంగా అడుగులు వేయడం, శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కొన్నిసార్లు కారణం లేకుండా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఉన్నట్టుండి అనిపించినా కూడా ఒక్కసారిగా పనులైతే మీ సమయంలో భయం ఎదగడం, ఇటువంటి విషయాలు పెద్ద సమస్యగా అర్థం కాకపోయినా కూడా ఇలాంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇతరుల చూపు, చెడు ఆలోచనలపై దృష్టి పడడం, ఇటువంటివన్నీ కూడా మీ అభివృద్ధికి, మీ సంతోషాన్ని చూసి కొంతమంది మనసులో పుట్టే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇటువంటివన్నీ నెగిటివ్ ఎనర్జీగా మారి మీపై ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాధారణంగా ముందుకు వెళ్ళే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల సహాయం చేయడం ద్వారా మీకు ప్రత్యేకంగా కొంత మంచి వ్యక్తిత్వం అనైతే మీకు గుర్తింపు రాబోతుంది. కొంచెం అసూయ పెరుగుతుంది. నరదిష్టి కారణంగా మీరు నరదృష్టి ప్రభావం ఉన్నప్పుడు పనులు చివరి నిమిషంలో ఆగిపోతూ ఉంటాయి. డబ్బు చేతిలో నిలకడ లేకపోవడం, అనవసరమైన గొడవలు కుటుంబంలో రావడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఒత్తిడి పెరగడం, అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా రావడం, ఇటువంటివన్నీ ఒక్కసారిగా మొదలవుతాయి. ప్రతి కారణం కూడా మీకు ఏదో ఒక కారణం లేకుండా ప్రతి సమస్యలు మీకు ఎదురవుతూనే ఉంటాయి. ఇటువంటి విషయానికి పెద్ద పెద్దగా సమస్యలు చేస్తున్నప్పుడు నరదిష్టి ప్రభావం ఉందని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. నరదిష్టి ప్రభావం అనేది గట్టిగానే ఉంటుంది. అది బయటకు కనిపించదు. అది అర్థం చేసుకొని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా సమస్యలకు ముందుగానే నివారణ అయితే తప్పకుండా మార్గం తెలుస్తుంది. తప్పకుండా అటువంటివన్నీ చేసుకోవడం ద్వారా మనం దైవనామ స్మరణ చేసుకుంటూ నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడము, నవగ్రహారాధన చేసుకోవడం ద్వారా, హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శత్రుపీడల భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మీరు వినాయకుని యొక్క ప్రార్థన చేసుకోవడం ద్వారా, గణపతికి గరికమాల సమర్పించడం ద్వారా మీ పనుల్లో ఏర్పడబోయే ఆటంకాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ప్రతి పనులు కూడా దిగ్విజయంగా అయితే ఉంటాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి విధంగా ఉంటుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.